కోవిడ్ కోసం తాము రూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయని ఈ వ్యాక్సిన్ తయారీ సంస్థ అంతర్జాతీయ ఔషధ రంగ దిగ్గజ కంపెనీ ఆస్ట్రాజెనీకా అంగీకరించింది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఇవి చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసిటోపెనియా సిండ్రోమ్ గా పిలిచే వైద్య పరిస్థితికి తమ వ్యాక్సిన్ కు సంబంధం ఉందని కంపెనీ తొలిసారిగా అంగీకరించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఫార్ములను పూణె కేంద్రంగా పనిచేసే వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అందజేశారు. దాంతో భారత్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 174 కోట్ల డోసులకు పైగా వేశారు. వ్యాక్సిన్లు వేసిన 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశం హఠాత్తుగా తెర మీదకు రావడానికి కారణం ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ విషయాన్ని అంగీకరిస్తూ కోర్టుకు పత్రాలు అందజేయడమే. 2 పిల్లల తండ్రి అయిన జేమీ స్కాట్ ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2021 ఏప్రిల్లో తనకు బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని, దాంతో రక్తస్రావం జరిగి శాశ్వతంగా మెదడులో కొంత భాగం గాయపడిందని, దాంతో పనేమి చేయలేకపోతున్నానని ఫిర్యాదు చేస్తూ కోర్టుకు వెళ్లారు. బ్రిటన్ కు చెందిన టెలిగ్రాఫ్ ఈ కేసును వివరిస్తూ లండన్ హైకోర్టులో ఇటువంటివి 51 కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారు కంపెనీ నుండి నష్టపరిహారాన్ని కోరుతూ కేసులు వేశారని పేర్కొంది. ఆ కేసుల విచారణ సందర్భంగా కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. అయితే 10 లక్షల కేసుల్లో 4గురికి ఇలా సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ వ్యాక్సిన్లు వేయడానికి ముందుగా అంటే 2021 జనవరిలో భారత ప్రభుత్వం కూడా ఒక డాక్యుమెంట్ ను విడుదల చేసింది. తక్కువ ప్లేట్లెట్ల సంఖ్య ఉండేవారికి అత్యంత జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని నిర్దిష్టంగా చెప్పింది.